అభివృద్ధికి టీడీపీ పార్టీ అడ్డు కాదు, కానీ ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో సీసీ రోడ్లు వేయడం వైసీపీ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని టీడీపీ కర్నూలు పార్లమెంటు ఉపాధ్యక్షులు ముత్తురెడ్డి, డీసీసీ సాగునీటి సంఘం మాజీ చైర్మన్ పల్లెపాడు రామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ తోవి రామకృష్ణ, మండల కన్వీనర్ జ్ఞానేశ్లు అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలోని టీడీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సజ్జల గుడ్డం గ్రామంలో అధికార పార్టీ వైసీపీ నాయకులు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడి రోడ్లు వేస్తున్నారని అన్నారు. 5 ఏళ్లలో పనులు చేయకుండా మరో నెల రోజులు ఎన్నికలు ఉండటంతో రోడ్లు పనులు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు వైసీపీ పార్టీ నాయకులు ఓట్ల కోసం గ్రామాల్లో సీసీ రోడ్లు పనులు చేస్తున్నారని, కనీసం అధికారులకైనా కోడ్ అమల్లో ఉందన్న విషయం తెలియదా అంటూ అధికారుల తీరుపై వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. కోసిగి మండలంలోని పలు గ్రామాల్లో వైసీపీ నాయకులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి సీసీ రోడ్లు పనులు చేస్తున్నారని, వీటిపైన దృష్టి సారించి అధికారులపైన వైసీపీ నాయకులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నరసింహులు, తిక్కయ్య, నరసన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కార్యక్రమాలు పనిచేస్తున్నారు కాబట్టి ఈ 4.5 సంవత్సరాల ముందు ఏం చేసుకున్నారు? అప్పుడే ఏ లేకుండా రోడ్లు ఈ రోజు ఎన్నికల కోడ్ ఉన్న రోడ్లు వేస్తారంటే అర్థమేనే ఎలక్షన్ కోసము ఓట్ల కోసం వేస్తున్నారు వాళ్ళు. ఇది ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా ఖచ్చితంగా మేము తీసుకెళ్తాము. పత్రికా విలేకరుల సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సజ్జగూడెం గ్రామంలో సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది. కానీ మా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాం. మేము తెలుగుదేశమే అభివృద్ధి తెలుగుదేశం ధ్యేయంతో మా పార్టీ ధ్యేయం. కానీ ఈ 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో అభివృద్ధి కానరాని అభివృద్ధి ఈరోజే ఎందుకు వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చింది? అసలు ఎలక్షన్ కోడ్ వచ్చి 20 రోజులు అయింది. ఈరోజు సామాన్యంగా 20 రోజులు వచ్చింది అవసరము. కానీ 4.5 సంవత్సరాల్లో వేయని రోడ్డు